ఓం గణేష శారదా గురుభ్యో నమ. నేటి పంచాంగం శీర్షికలో 2025 సంవత్సరము నవంబర్ నెల 24వ తేదీ సోమవారం. సంప్రదాయంలో చెప్పినట్లయితే స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసన సంవత్సరము దక్షిణాయనము హేమంత ఋతువు మనకి మార్గశిర మాసంలో శుక్లపక్షంలో చవితి రాత్రి 8 గంటల వరకు ఉందండి. పూర్వాషాఢ నక్షత్రం రాత్రి 7 గంటల 40 నిమిషాల వరకు, వర్జం తెల్లారుజామున 4 గంటల 8 నుంచి 5 గంటల 50 నిమిషాల వరకు ఉంది. దుర్ముహూర్తం పగలు 12:20 నుంచి 1 గంట 12 వరకు ఉంది. మళ్ళీ అదే సాయంకాలం 2:46 నుంచి 3:34 వరకు ఉంది. వారం మంచిదే, కానీ చవితి అనేది అంత పనులకి ప్రారంభించడానికి అనుమానిస్తారు. ఇకపోతే సోమవారం అండి, ఇది ప్రత్యేకంగా శివునికి ప్రీతికరమైనటువంటి రోజు. వీలైతే శివాలయానికి వెళ్ళి సాయంత్రం శివ దర్శనం చేసుకోవటం. అక్కడే ఇంచుమించుగా శివాలయాలు అన్నింటిలో నవగ్రహ మండపాలు ఉంటాయి కాబట్టి ఆ నవగ్రహాలకు కూడా ప్రదర్శనాలు చేస్తూ ఈ శ్లోకం చదువుకొని ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే శ్లోకం చదువుకుంటూ నవగ్రహాలకు ప్రదర్శనాలు చేయటం, శివునికి దర్శనం చేసుకుంటే మన యొక్క గ్రహ దోషాలు ఏమన్నా ఉంటే కొంతవరకు అవి నివారణ అవటానికి, మనకి ఇబ్బంది లేకుండా ఉండటానికి కూడా మనకు అవకాశం ఉంటుందండి. తర్వాత చూసినట్లయితే ఈ తిథి ప్రకారం చవితి వినాయకుడికి కొంచెం ప్రీతికరమైనటువంటి రోజు. అదేవిధంగా మరి ఈరోజు ముఖ్యంగా ఏంటంటేనండి, ఇది మార్గశిర మాసం అండి. మార్గశిర మాసం అంటే భగవద్గీతలో మసానా మార్గశీర్షోహం అని చెప్పేసి, నేను ఈ 12 నెలలు తెలుగులో ఉన్నాయి కదండి, ఈ నెట్లో నేను మార్గశిర అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వస్తువు నేను అని భగవద్గీతలో చెప్తూ, దాంట్లో ప్రత్యేకంగా ఈ తెలుగు నెలలో నేను మార్గశిర మాసాన్ని శ్రీకృష్ణ భగవానుడు చెప్పుకున్నాడు కాబట్టి అది మనం గమనించాల్సింది. విష్ణు ప్రీతికరమైనటువంటి రోజు ఈ మార్గశిర మాసంనే ధనుర్మాసం కూడా వస్తుంది. దానికి ప్రత్యేకంగా దేవాలయాల్లో మనకి ఈ తెల్లవారుజామునే నైవేద్యాలు, పులిహోర, దద్దోజనం ఇవన్నీ కూడా తయారు చేసి విష్ణువునికి ప్రీతికరము. గోదాదేవి పాసురాలు పాడినటువంటి నెల రోజులు. ఆ విధంగా భోగినాడు మళ్ళీ సంక్రాంతి పండుగ ముందు రోజున గోదాదేవి కళ్యాణం చేస్తారు. ఇవన్నీ కూడా ఈ మార్గశిర మాసంలో ఉండే ప్రత్యేకతలన్నీ మనం చెప్పుకోవచ్చండి.